హే హాయ్, నన్ను వెంటాడే రాక్షస ప్రేమ ఎపిసోడ్ 31 ఏంటో ఇప్పుడు చూద్దాము. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్దాం. మొబైల్లో ఫుల్ సౌండ్ పెట్టుకుని జోష్గా సాంగ్ని హమ్ చేస్తూ ఇంట్లోకి వచ్చిన ఆకాష్ని చూసి శ్రీరామ్ నోసలు ముడి పడతాయి. శ్రీరామ్ని చూసి సాంగ్ ఆఫ్ చేసి నవ్వుతూ హాయ్ డాడ్, గుడ్ మార్నింగ్ అంటూ నవ్వుతూ విష్ చేసి పక్కనే కూర్చుంటాడు ఆకాష్. గుడ్ మార్నింగ్ ఆకాష్, ఎక్కడి నుండి వస్తున్నావు ఇంత మార్నింగ్? టెంపుల్కి వెళ్ళాను డాడ్. మళ్ళీ టెంపుల్కా, ఎందుకు అంటూ ఆకాష్ మొహంలో కనిపిస్తున్న వెలుగుని చూసి డౌట్గా అడుగుతాడు. టెంపుల్కి ఎందుకు వెళ్తారు డాడ్? దేవుడి దర్శనం కోసం వెళ్తారు, అది కూడా తెలియదు. అవును, నేను బొటిక్ పెట్టుకోవడానికి ప్లేస్ చూడమని చెప్పాను, ఏమైంది? ప్లేస్ చూసారా? ఆకాష్ వైపే చూస్తూ చూశాను, నీ బొటిక్కి పర్ఫెక్ట్ ప్లేస్. ఇక నువ్వు నీ ఎక్విప్మెంట్ని అక్కడికి షిఫ్ట్ చేయడమే లేటు. అడ్రస్ షేర్ చేస్తాను, ఇదిగో కీస్ అంటూ కీస్ చేతికిస్తాడు. వావ్, థ్యాంక్స్ డాడ్, 2 డేస్లో మొత్తం సెట్ చేస్తాను అంటూ ఆ కీస్ తీసుకొని తన రూమ్కి వెళ్ళిపోతాడు. నిన్నటి వరకు డల్గా ఉన్న ఆకాష్ సడన్గా ఇలా యాక్టివ్గా మారడానికి కారణం ఆవిడ వచ్చిందనా, లేక వీడు నాకు తెలియకుండా ఏమైనా చేస్తున్నాడా అని ఆలోచిస్తూ వెనక్కి ఆకాష్ రూమ్కి వెళ్ళిన శ్రీరామ్కి ఆకాష్ మొబైల్లో ఏదో బిజీగా చూస్తూ కనిపిస్తాడు. ఆకాష్ని చూసిన శ్రీరామ్, నేనే అనవసరంగా ఆలోచిస్తున్నానా? ఆవిడ వచ్చిందనే వీడు హ్యాపీగా ఉన్నట్టున్నాడు. ఇప్పుడు అనవసరంగా గుడిలో అమ్మాయి గురించి గుర్తు చేయడం ఎందుకు? వీడు ఆ అమ్మాయిని మర్చిపోయి ముందుకి అడుగు వేశాడు. ఇప్పుడు ఆ విషయం అడిగితే నేనే గుర్తు చేసిన వాడినవుతాను. ఈ విషయం అడగకపోవడమే మంచిది అని అనుకొని ఆకాష్ అంటూ డోర్ దగ్గర నిల్చుకొని పిలుస్తాడు. సడన్గా వినిపించిన శ్రీరామ్ వాయిస్కి వర్ష పిక్స్ చూస్తూ ఉన్న ఆకాష్ మొబైల్ ఆఫ్ చేసి కంగారుగా బెడ్ మీద నుండి పైకి లేచి ఏంటి డాడ్ అంటూ శ్రీరామ్ వైపు వెళ్తాడు. ఏం చేస్తున్నావు? నథింగ్ డాడ్, బొటిక్కి సంబంధించిన క్లాత్, ఫ్యాబ్రిక్, డిజైన్స్ ఏమేం కావాలో అవి చూస్తున్నాను అని చెప్పగానే ఓకే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేయి, తర్వాత నీ వర్క్ అంటూ ఆకాష్ చేయి పట్టుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు. ఎక్కడ శ్రీరామ్ వర్ష పిక్ని చూశాడు అని భయపడ్డ ఆకాష్ శ్రీరామ్ పిక్ చూడలేదు అని రిలాక్స్ అయ్యి శ్రీరామ్తో కలిసి నవ్వుతూ బ్రేక్ఫాస్ట్ చేస్తాడు. గాయత్రి నైనా ఇంకా లేవకపోయేసరికి స్వాతి వీళ్ళతో పాటే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేస్తుంది. ముందు బొటిక్ చూడాలి, ఆ తర్వాత తను తెప్పించిన థింగ్స్ అన్నీ తీసుకుని రావాలి అని శ్రీరామ్ స్వాతిలకి చెప్పి బయటికి వెళ్ళిపోతాడు ఆకాష్. శ్రీరామ్కి కూడా ఆఫీస్కి టైం అవ్వడంతో తను కూడా వెళ్ళిపోతాడు. స్వాతి మెయిల్ రాగానే తనతో వర్క్ చేయిస్తూ గాయత్రి తన కోసం తెచ్చిన సారీస్ అన్నీ చూస్తూ టైంపాస్ చేస్తుంది. ఏమైంది వరుణ్, నాకు చాలా వర్క్ ఉంది అంటుంటే అర్జెంటుగా వెళ్దామని చెప్పి ఎక్కడికి తీసుకెళ్తున్నావు అంటూ డ్రైవింగ్ చేస్తూ ఉన్న వరుణ్ని అడుగుతుంది. ఆఫీస్ టైం అయిపోయినా ఇంకా ల్యాపీ ముందు కూర్చొని వర్క్లో పడిపోయావు. నేను వచ్చింది కూడా అబ్జర్వ్ చేయలేదు. ఆఫ్టర్నూన్ లంచ్ చేస్తూ చెప్పాను కదా, ఈవినింగ్ త్వరగా వెళ్దాము, ఒక ఫంక్షన్కి అటెండ్ అవ్వాలి అని. నాకు ఇంట్రెస్ట్ లేదని అప్పుడే చెప్పాను కదా, అయినా నాకు వర్క్ ఉంది వరుణ్, నువ్వు ఒక్కడివే వెళ్ళు, నేను రావట్లేదు. ఇంటికి వెళ్ళాక మిగిలిన వర్క్ అంతా ఫినిష్ చేస్తాను. నథింగ్ డూయింగ్, ఇద్దరం వెళ్తున్నాం. వాళ్ళు పదే పదే చెప్పారు నీ వైఫ్ని తీసుకుని రా అని, అలాంటిది నిన్ను తీసుకెళ్లకుండా ఎలా వెళ్ళాలి? ఇద్దరం వెళ్తున్నాం అంటూ కార్ని పార్టికోలో పార్క్ చేసి ఇంట్లోకి నడుస్తాడు. ఈ వరుణ్ ఎప్పుడు నా మాట వినడు, ఎప్పుడు తన మాటే నెగ్గాలి. నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్తున్నా వినడే. ఆఫ్టర్నూన్ నుండి బిందుకి కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు. మరోవైపు వర్క్ చాలా ఉంది. వరుణ్ చూస్తే చెప్తే వినడు అని విసుక్కుంటూ వర్ష కూడా కార్ దిగి ఇంట్లోకి వెళ్తుంది. హాల్లో కూర్చొని కాల్లో బిజీగా ఉన్న వరుణ్ వైపు ఒకసారి చూసి తన రూమ్కి వెళ్ళిపోతుంది వర్ష. అసహనంగా బెడ్ మీద కూర్చొని ఎందుకు బిందు నా కాల్ లిఫ్ట్ చేయట్లేదు? నా మీద కోపంగా ఉందా, లేకపోతే నాకు తెలియకుండా వరుణ్ ఏమైనా వార్నింగ్ ఇచ్చాడా నాతో మాట్లాడకూడదు అని? అలా చెప్పిన బిందు వినదు, మరేమైంది, ఎందుకు ఇది కాల్ లిఫ్ట్ చేయట్లేదు అని తన బ్యాగ్ నుండి మొబైల్ తీసుకొని మరోసారి బిందు నెంబర్కి డయల్ చేస్తుంది. రింగ్ అవుతూ ఉంది కానీ కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో చిరాగ్గా మొబైల్ను బెడ్ మీదకి విసిరేసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది. నైట్ డ్రెస్ వేసుకొని తల తుడుచుకుంటూ వాష్రూమ్ నుండి బయటకు వచ్చిన వర్షాకి తన మొబైల్ రింగ్ అవ్వడంతో బిందు అంటూ ఫాస్ట్గా మొబైల్ చేతిలోకి తీసుకుని చూడగానే మాధవి కాల్ చేస్తూ కనిపించడం చూసి నీరసంగా మొహాన్ని పెడుతూ హాయ్ మా అంటూ కాల్ లిఫ్ట్ చేస్తుంది. ఏమైంది వర్ష, వాయిస్ ఏంటి అలా ఉంది? మళ్ళీ వరుణ్తో ఏమైనా గొడవ పడ్డావా అంటూ కంగారుగా అడుగుతుంది మాధవి. అలాంటిదేం లేదు మమ్మీ, బిందుకి ఎన్నిసార్లు కాల్ చేస్తున్నా లిఫ్ట్ చేయట్లేదు. మొన్న షాపింగ్ మాల్లో జరిగిన గొడవ గురించి చెప్పాను కదా, అందుకే అది కావాలని నాకు కాల్ లిఫ్ట్ చేయట్లేదు అనుకుంటా, అందుకే నా వాయిస్ ఇలా ఏడ్చిందిలే. వర్ష మాటలకి మాధవి నవ్వుకొని అలా అని ఎందుకు అనుకోవాలి, బిజీగా ఉందేమో, కాల్ చేస్తుందిలే, వెయిట్ చేయి.
వెయిట్ చేయడం తప్ప ఇంకేం చేస్తానులే అని మూతి తిప్పుతూ, ఏం చేస్తున్నావు మమ్మీ, డాడీ వచ్చాడా ఆఫీస్ నుండి? హా వచ్చారు వర్ష, ఫ్రెష్ అవుతున్నాడు. నేను టీ పెడుతూ ఉన్నా, నువ్వు గుర్తొచ్చావు అందుకే కాల్ చేశాను. వరుణ్ ఏం చేస్తున్నాడు? నన్ను కాల్చుకొని తింటున్నాడు అనుకొని పైకి మాత్రం హాల్లో ఎవరితోనో కాల్లో బిజీగా ఉన్నాడు మమ్మీ. వరుణ్ అంటే గుర్తొచ్చింది, ఎక్కడికో ఫంక్షన్కి వెళ్ళాలి అని చెప్పాడు. నేను అది మర్చిపోయి నీతో మాట్లాడుతూ ఉన్నాను. బాయ్ మా, రెడీ అవ్వాలి అని కాల్ కట్ చేసి వార్డ్రోబ్లో నుండి రెడ్ కలర్ డిజైనర్ శారీ తీసుకొని డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్తుంది. మాధవి మొబైల్ వైపు చూసి నవ్వుకుంటూ టీ కప్లోకి పోసుకొని రూమ్లోకి వెళ్తుంది. సారీలో రెడీ అయ్యి జ్యువెలరీ వేసుకుంటూ ఉన్న వర్షాను అప్పుడే రూమ్లోకి వచ్చిన వరుణ్ చూసి, లుకింగ్ బ్యూటిఫుల్, త్వరగా రెడీ అవ్వు వర్షు, ఇప్పటికే లేట్ అయిపోయింది, వాళ్ళు బ్యాక్ టు బ్యాక్ కాల్స్ చేస్తూనే ఉన్నారు అంటూ టవల్ తీసుకొని వాష్రూమ్లోకి వెళ్తాడు. ఫంక్షన్ ఎవరితో చెప్పకుండా ఈ హడావిడి ఏంటి, ఇన్ఫ్యాక్ట్ ఏ ఫంక్షన్కి వెళ్తున్నానో కూడా చెప్పట్లేదు అని విసుక్కుంటూనే కాసేపటికి క్యూట్గా రెడీ అయ్యి మొబైల్ పట్టుకొని బిందుకి మెసేజ్ చేస్తూ ఉంటుంది. కాసేపటికి రెడీ అయి వచ్చిన వరుణ్ వర్షాన్ని చూసి ఒక లిప్ కిస్ ఇచ్చి తనని తీసుకొని ఫంక్షన్కి స్టార్ట్ అవుతాడు. వరుణ్ ఇంటికి కొంచెం ముందు ఆకాష్ తన కారులో వెయిట్ చేస్తూ వీళ్ళు బయటికి రాగానే కాస్త దూరం నుండి ఫాలో అవుతూ వస్తూ ఉంటాడు. ఫంక్షన్కి అని చెప్పి వరుణ్ గోకుల్ ఇంటి వైపు ఎందుకు తీసుకెళ్తున్నాడో అర్థం అవ్వక, ఒకవేళ ఇక్కడే ఉన్న ఫంక్షన్ హాల్లో ఏదైనా ఫంక్షన్ అయ్యి ఉంటుంది అని ఆలోచిస్తూ గోకుల్ ఇంటి ముందు కారు ఆగడం గమనించదు వర్షు. వచ్చేసాం కార్ దిగు అన్న వరుణ్ మాటలకి ఉలిక్కిపడి హా అంటూ కార్ దిగిన వర్షాకి తన కోసమే వెయిట్ చేస్తూ ఉన్న బిందు సుడిగాలిలాగా వచ్చి చుట్టేయడంతో ఒక్క క్షణం షాక్ అయ్యి తర్వాత బిందు కన్నీళ్ల స్పర్శకి తేరుకొని బిందు అంటూ వర్ష కూడా హత్తుకుంటూ ఇన్నాళ్ళు తన ప్రాణ స్నేహితురాల్ని ఎంత మిస్ అయిందో కన్నీళ్ల రూపంలో చెప్తూ ఉంటుంది. వాళ్ళ మధ్య బాండింగ్ అక్కడున్న అందరికీ తెలుసు కాబట్టి ఇద్దరి వైపు ఆనందంగా చూస్తూ ఉంటారు. వర్ష బిందుని గట్టిగా హత్తుకొని ఏడుస్తూ సడన్గా తనకి మార్నింగ్ నుండి బిందుకి కాల్ చేస్తూ ఉన్న లిఫ్ట్ చేయకపోవడం గుర్తు రాగానే బిందు నుండి దూరంగా జరిగి కన్నీళ్లు తుడుచుకొని మొబైల్ చూసుకుంటూ ఉంటుంది. సడన్గా వర్ష బిహేవియర్ చూసి గోకుల్ బిందు ఒకరి మొహాలు ఒకరు ప్రశ్నార్థకంగా చూసుకుంటూ ఉంటుంటే వర్ష ఎందుకు అలా ఉందో అర్థమైన వరుణ్ చిన్నగా నవ్వి వాళ్ళ వైపు కార్కి ఆనుకొని చేతులు కట్టుకొని చూస్తూ ఉంటాడు. వర్ష ఎలా ఉన్నావు అంటూ తన చేయి పట్టుకున్న బిందువును చూసి ఎవరండి మీరు, నా పేరు మీకెలా తెలుసు అంటూ బిందు వైపు సూటిగా చూస్తూ అడుగుతుంది. వర్ష మాటలకి చిన్నగా నవ్వి నేను కాల్ లిఫ్ట్ చేయలేదనే కదా ఈ కోపం, సారీ వర్ష, నీకు ఇలా మా ఎంగేజ్మెంట్తో సర్ప్రైజ్ ఇవ్వాలని కాల్ లిఫ్ట్ చేయలేదు, మా వర్ష మంచిది కదా నాతో మాట్లాడుతుంది. వర్ష కళ్ళు పెద్దవి చేసి చూస్తూ వాట్, ఇవాళ నీకు గోకుల్కి ఎంగేజ్మెంటా అని షాక్ అవుతూ, అంటే వరుణ్ మనం ఫంక్షన్కి వెళ్ళాలి అన్నావు, అది ఇదేనా అంటూ వరుణ్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ అడుగుతుంది. ఇప్పటికి వెలిగిందా నీకు బల్బు, నీకు సర్ప్రైజ్ ఇవ్వాలని వీళ్ళ ఎంగేజ్మెంట్ గురించి చెప్పలేదు. మీ అమ్మా నాన్నలతో ఉన్నా కానీ నువ్వు బిందు గురించి అత్తయ్యతో మాట్లాడుతూ బాధపడ్డం నేను విన్నాను. అందుకే నీ కోసం నా కోపాన్ని ఈగోని పక్కన పెట్టి నిన్ననే వీళ్ళని మీట్ అయ్యాను. అప్పుడే తెలిసింది వీళ్ళకి ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేసిన విషయం. నీ కోసం నువ్వు మాట్లాడాకే ఎంగేజ్మెంట్ అని బిందు చెప్పడంతో పోస్ట్ పోన్ చేశారు. సో అందరినీ ఒప్పించి ముందు ముహూర్తం పెట్టినట్టుగానే ఇవాళ నీ సమక్షంలో వీళ్ళ ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు నీకు సంతోషమే కదా వర్ష అని వరుణ్ అడగగానే వర్ష హ్యాపీ టీయర్స్తో చాలా చాలా హ్యాపీ వరుణ్, థ్యాంక్ యూ అంటూ వరుణ్ని గట్టిగా హక్ చేసుకుంటుంది. వరుణ్ తన సంతోషం కోసం ఇంతలా చేంజ్ అవుతాడని వర్ష అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాంటిది వరుణ్ తన కోసం ఇన్ని స్టెప్స్ దిగి తను కోరుకున్న సంతోషాన్ని తిరిగి ఇవ్వడంతో వర్ష ఆనందం అంతా ఇంత కాదు. అందుకే చుట్టూ అంతమంది బంధువులున్న వర్షకి ఆ క్షణం ఎవ్వరూ కనిపించలేదు. తనని ప్రాణంలాగా ప్రేమిస్తూ ఉన్న వరుణ్ మాత్రమే కనిపిస్తున్నాడు. అందుకే తన ఆనందాన్ని ఎలా చెప్పాలో అర్థం అవ్వక ఇలా కన్నీళ్ల రూపంలో బయటకు చూపిస్తూ ఉంటుంది. బిందు ఎంగేజ్మెంట్ గురించి తెలిస్తే హ్యాపీగా ఫీల్ అవుతావు అనుకుంటే ఈ కన్నీళ్ళేంట్రా, అయినో నీకు ఇప్పుడు ఎంత సంతోషంగా ఉందో నీ ఫేస్ చూస్తేనే తెలుస్తుంది. బట్ నీ కంట్లో నీళ్లు నేను ఆనందంగా వస్తూ ఉన్నా చూడలేను అంటూ సున్నితంగా తన కన్నీళ్లు తుడిచి నీ హ్యాపీనెస్ కంటే నా ఈగో పెద్దదేం కాదు వర్షు, సో ఎమోషనల్ అవ్వకు అని మెల్లగా వీపు నిమురుతూ బిందు వైపు చూసి కళ్ళార్పగానే బిందు మరోవైపు వరుణ్ణి హక్ చేసుకొని మేము నీ విషయంలో తప్పు చేయాలని చూసిన ఆ తప్పుని మన్నించి నా లైఫ్లో ఇంపార్టెంట్ డేను వర్షాతో వచ్చి నాకు చాలా పెద్ద గిఫ్ట్ ఇచ్చావు అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్ అని అనగానే వరుణ్ ఇద్దరిని హక్ చేసుకొని కాసేపు అలాగే ఉండిపోయాడు. ఇక మీ ఎమోషనల్ సీన్స్ అయిపోతే లోపలికి వెళ్దాం, ముహూర్తంకి టైం అవుతుంది. లైఫ్లో ఫస్ట్ టైం రా నా ఎంగేజ్మెంట్ అని టైంని చూస్తూ అంటున్న గోకుల్ని చూసి నవ్వి వాళ్ళని వదిలి గోకుల్ తల మీద ఒకటి పీకి
ఈడియట్, ఎవరైనా ఎంగేజ్మెంట్ ఒక్కసారి చేసుకుంటారు, ఇయర్లీ వన్స్ చేసుకోవడానికి అదేం బర్త్డే కాదు. అలా చేసుకోవాలి అనుకుంటే వెళ్ళాల్సింది వెడ్డింగ్ హాల్కి కాదు, దానికి వేరే ప్లేస్ ఉంటుంది. కానీ పద అంటూ గోకుల్తో కలిసి నవ్వుతూ గోకుల్ ఇంట్లోకి వెళ్తారు. వెనకే వర్ష, బిందు మాట్లాడుకుంటూ ఫాలో అవుతారు. ఆ వెనకే బంధువులు ఒక్కొక్కరుగా వెళ్తూ ఉండగా అందరికీ లాస్ట్లో మిగిలిన ఆకాష్ కళ్ళల్లో నిప్పులు కురిపిస్తూ మొహానికి మాస్క్ పెట్టుకొని చివరన కూర్చొని జరిగే ఎంగేజ్మెంట్ని చూస్తూ ఉంటాడు. గోకుల్, బిందు ఎంగేజ్మెంట్ రింగ్స్ మార్చుకుంటూ ఉండడం చూసిన వర్ష తన లైఫ్లో ఇలాంటివి ఏమీ వరుణ్తో లేవని డల్గా ఫేస్ పెట్టుకొని జరిగేది చూస్తూ ఉంటుంది. తన ఫేస్లో కనిపిస్తున్న ఫీలింగ్స్ని బట్టి తను ఏం ఆలోచిస్తుందో గమనించిన వరుణ్ మెల్లగా వర్ష చేపట్టుకొని, మనకి మ్యారేజ్ ముందు ఇలాంటి మెమొరీస్ లేకపోతే ఏంటి వర్ష, ఇప్పటి నుండి ప్రతిరోజు నీకు స్వీట్ సర్ప్రైజ్ ఇస్తూ ప్రతిరోజు నీకు గుర్తుండిపోయేలాగా మెమొరీస్ ఇస్తాను. ఐ ప్రామిస్ నిన్ను ముందులా ఎప్పటికీ హర్ట్ చెయ్యను అని సీరియస్గా చెప్తూ ఉన్న వరుణ్ని చూసి కన్నీళ్లు తుడుచుకుంటూ, నాకు మెమొరీస్ ఇవ్వకపోయినా పర్వాలేదు వరుణ్, ఇప్పట్లాగే ఎప్పటికీ ఇంతే హ్యాపీగా నన్ను చూసుకుంటా అని ప్రామిస్ చేయంటూ తన చెయ్యి వరుణ్ ముందు పెడుతుంది. వరుణ్ వర్ష చేతి మీద తన చేయి పెట్టి ప్రామిస్ చేస్తూ, ఇంతకంటే ఎక్కువ హ్యాపీగా చూసుకుంటాను, నాకంటూ ఉన్నది నువ్వే వర్షు, అలాంటి నిన్ను హ్యాపీగా చూసుకోవడం నా బాధ్యత అని వరుణ్ చెప్పగానే వర్ష ఆనందంగా వరుణ్ భుజం మీద తల ఆనిచ్చి జరిగే వేడుకని ఆనందంగా చూస్తూ ఉంటుంది. దూరంగా నిల్చుకొని వాళ్ళ వైపే చూస్తూ ఉన్న ఆకాష్కి వాళ్ళని అంత క్లోజ్గా చూసి ఇక ఒక్క క్షణం కూడా అక్కడ ఉండలేక కోపంగా అక్కడ నుండి బయటకు వచ్చి కార్ స్టార్ట్ చేసి ఎలా వచ్చాడో కూడా తెలియకుండా 10 నిమిషాల్లో ఇంటికి చేరుకుంటాడు. హాల్లో కూర్చొని నవ్వుతూ మాట్లాడుతూ ఉన్న స్వాతి, గాయత్రి, నయనాలకి కోపంగా ఇంట్లోకి వస్తున్న ఆకాష్ని చూసి ఏం జరిగిందో అర్థం అవ్వక పైకి లేచి నిల్చుకుని ఆకాష్ వైపు చూస్తారు. ఆకాష్ రావడమే తనకి ఎంతో ఇష్టమైన అక్వేరియంను చేత్తో పగలకొట్టి చేతికి గాయం చేసుకుంటాడు. గాజు ముక్కలు కుచ్చుకొని చేతికి రక్తం కారుతూ ఉన్న కొంచెం కూడా లెక్క చెయ్యక ఆ అని గట్టిగా అరుస్తూ, నిన్ను వదలన్రా, నిన్ను ఊరికే వదిలేస్తా అనుకోకు అని పిచ్చివాడిలాగా అరుస్తూ గాయమైన చేత్తోనే గోడకి పంచిస్తూ ఉంటాడు. అది చూసిన గాయత్రి, స్వాతి కంగారుగా ఆకాష్ చేతిని పట్టుకొని ఆపి, రే నీకేమైనా పిచ్చా, ఏం చేస్తున్నావో తెలుస్తుందా అని కోపంగా అరుస్తుంది స్వాతి. ఎస్, నాకు పిచ్చే, వర్ష అంటే నాకు పిచ్చే, తన జోలికి వస్తే ఎవరిని వదిలిపెట్టను, వాడు వర్షకి చాలా క్లోజ్ అవుతున్నాడు, అది నేను చూస్తూ భరించలేకపోతున్నాను, నాకు నా వర్ష కావాలి, షీఈ్ మైన్ అంటూ దిక్కులు పిక్కటిల్లేలాగా జుట్టు పీక్కుంటూ గట్టిగా అరుస్తాడు. ఆకాష్ బిహేవియర్ చూసిన నైనా, స్వాతి షాక్ అయితే గాయత్రి తను ఎంత పిచ్చిగా వర్షాన్ని ప్రేమిస్తున్నాడో అంచనా వేస్తూ స్వాతి వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొని రా అంటూ ఆకాష్ని తీసుకొచ్చి సోఫాలో కూర్చోపెడుతుంది. స్వాతి ఫాస్ట్గా వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకుని వచ్చి ఆకాష్ చేతికైన గాయాన్ని క్లీన్ చేసి ఆయింట్మెంట్ అప్లై చేసి బ్యాండేజ్ వేస్తుంది. ఆకాష్ పిడికిలి బిగించి కోపంగా కూర్చున్నాడు. తను ఎంత కోపంగా ఉన్నాడో పైకి పొంగిన వింగ్స్ చూస్తేనే తెలుస్తుంది. ఆకాష్ని అలా చూసి స్వాతికి చాలా భయంగా ఉంది. ఇంత కోపంగా ఎప్పుడూ ఆకాష్ని చూడలేదు. అలాంటిది ఒక అమ్మాయి గురించి ఆకాష్ ఇలా బిహేవ్ చేయడం స్వాతికి ఎలా తీసుకోవాలో అర్థం అవ్వక గాయత్రి వైపు చూస్తుంది. గాయత్రి నేను చూసుకుంటా అన్నట్టు కళ్ళార్పగానే నువ్వు లోపలికి వెళ్ళు అని టెన్షన్గా చూస్తూ ఉన్న నయనాను అక్కడి నుండి పంపించేసి ఆకాష్ అంటూ మృదువుగా పిలుస్తుంది. ఆకాష్ కోపంగా పైకి లేచి, డోంట్ ట్రై టు కన్విన్స్ మీ మా, ఈ విషయంలో నేను నీ మాట కూడా వినను, నాకు తను కావాలంతే, ఎట్ ఎనీ కాస్ట్ తన కోసం నేను ఏం చేయడానికైనా ఐఎమ్ రెడీ, తను నాదవ్వాలంతే అని కోపంగా చెప్పి రూమ్లోకి వెళ్ళిపోతూ ఉన్న ఆకాష్ చేపట్టుకొని ఆపి, తనను వదిలేయమని నేనేం చెప్పలేదే, బట్ కొంచెం నేను చెప్పేది శాంతంగా విను అంటూ ఆకాష్ని సోఫాలో కూర్చోపెట్టి పక్కనే కూర్చుంటుంది. చూడు కన్నా, నీకు కోపం వచ్చినా సరే ఒకటి గుర్తుపెట్టుకో, తను పెళ్లి కాని అమ్మాయి కాదు, పెళ్ళైన అమ్మాయి. అలాంటి అమ్మాయి తన భర్తతో చనువుగా ఉండడం సహజం. అది చూసి నిన్ను నువ్వు ఇలా గాయపరుచుకుంటూ ఉంటే నీకే నష్టం తప్ప ఆ అమ్మాయి నీది కాదు. తను నీది కావాలి అంటే ముందు తనతో నీ పరిచయాన్ని పెంచుకో, తను నీ గురించి ఆలోచించేలాగా చెయ్యి. అలాగే ముందు తనతో ఫ్రెండ్షిప్ పెంచుకో, క్రమక్రమంగా దాన్ని ప్రేమగా మార్చి తన భర్త మీద కోపాన్ని, అసహ్యాన్ని పెంచేలాగా చెయ్యాలి తప్ప ఇలా చేయడం తెలివైన పద్ధతి కాదు. నేనేం చెప్తున్నానో అర్థమైందా అని గాయత్రి నవ్వగానే ఆకాష్ సైడ్ స్మైల్ ఇస్తూ, బాగా అర్థమైందమ్మా, ఇప్పటి నుండి ఈ ఆకాష్లోని కొత్త యాంగిల్ చూస్తారు అని కన్నింగా నవ్వుకుంటూ, వర్ష గెట్ రెడీ మై డార్లింగ్, రేపటి నుండి నువ్వు ప్రతి క్షణం నా గురించి ఆలోచించేలాగా చెయ్యకపోతే నా పేరు ఆకాష్నే కాదు అని నవ్వుకుంటూ ప్లాన్ అమలు చేసే పనిలో పడతాడు.
వర్ష వరుణ్లని బిందు రిక్వెస్ట్ చేయడంతో అక్కడే డిన్నర్ కంప్లీట్ చేసుకొని వాళ్ళకి వరుణ్ కొన్న గిఫ్ట్ ప్రజెంట్ చేసి 10 అవుతూ ఉండగా ఇల్లు చేరుకుంటారు. ఆఫ్టర్నూన్ నుండి ఫంక్షన్లో ఫుల్ బిజీగా అక్కడే వర్క్స్ దగ్గరుండి చూసుకుంటూ ఉన్న వరుణ్ వర్ష ఇంటికి రావడంతోనే ఫుల్ టైర్డ్ అయిపోయారు. ఇంట్లోకి వస్తూ ఉన్న వాళ్ళని గుమ్మంలోనే నిలబెట్టి ఎంతమంది కళ్ళు పడ్డాయో ఏంటో అని ఇద్దరికీ దిష్టి తీసి వెళ్ళి ఫ్రెష్ అయ్యి పడుకోండి అని చెప్పి ఇద్దరిని రూమ్లోకి పంపించి కాంతమ్మ కూడా తన రూమ్లోకి వెళ్ళి పడుకుంటుంది. వర్ష రూమ్లోకి రాగానే బెడ్ మీద అడ్డంగా పడిపోయింది. వరుణ్కి తన ఫ్రెండ్ నుండి కాల్ రావడంతో మాట్లాడి రూమ్లోకి వచ్చి డోర్ లాక్ చేసి బెడ్ వైపు చూసేసరికి వర్ష నిద్రపోతూ కనిపిస్తుంది. తను ఎంత టైర్డ్ అయిందో బెడ్ మీద పడుకోగానే డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయిన వర్షాన్ని చూసి చిన్నగా నవ్వి, చెప్తే విన్నావా, అటు ఇటు పరిగెడుతూ అన్ని పనులు చేసావు, చూడు మొహం ఎలా పీక్కపోయిందో అని ముద్దుగా తిట్టుకుంటూ మెల్లగా తను డిస్టర్బ్ అవ్వకుండా జ్యువెలరీ మొత్తం తీసేసి వార్డ్రోబ్ ఓపెన్ చేసి వర్షాకి ఫ్రీగా ఉండేలాగా లూజ్ నైట్ వేర్ ప్యాంట్ తీసుకొని లైట్ ఆఫ్ చేసి బెడ్ లైట్ ఆన్ చేస్తాడు. వర్షాను పైకి లేపి కూర్చోపెట్టి తన బుగ్గల మీద చిన్నగా తడుతూ, వర్షు లేకు, చూడు సారీతో కంఫర్ట్గా ఉండదు, ఈ డ్రెస్ వేసుకొని పడుకో అంటూ బుజ్జగిస్తూ మెల్లగా చెప్తాడు. వరుణ్ నడుము చుట్టూ చేతులు వేసి గుండె మీద తల ఆనిచ్చి ముక్కుతో రాస్తూ, నాకు నిద్ర వస్తుంది, డిస్టర్బ్ చేయకు వరుణ్ అని వరుణ్ని అలాగే పట్టుకుని నిద్రపోతుంది. ఇంత మొద్దు నిద్ర ఏంటి నీకు, సరే కాసేపు నిల్చుకో అంటూ వర్షాకి బలవంతంగా 2 మినిట్స్ నిల్చుకోపెట్టి సారీకి ఉన్న పిన్స్ అన్నీ తీసేసి సారీని వర్ష నుండి దూరం చేస్తాడు. వరుణ్ చేసేది తెలుస్తూ ఉన్న తనకి ఓపిక లేకపోవడం అండ్ వరుణ్ ఎంత నిగ్రహంగా ఉన్నాడో చూడాలి అని వర్షాకి మెలకు వచ్చిన అలాగే నిద్రపోతున్నట్టు ఉంటుంది. సారీ తీయగానే తన వల్ల కాదు అని బెడ్ మీద కూర్చోపెట్టిన వర్షాన్ని చూసి తలకొట్టుకుంటూ తను బెడ్ మీదకి పడిపోకుండా జాగ్రత్తగా పట్టుకుని బ్లౌజ్ కూడా తీస్తూ ఉంటాడు. అలా తీసేటప్పుడు వరుణ్ చేతులు వనకడం చూసి వర్ష మనసులోనే నవ్వుకుంటూ ఒక కన్ను తెరిచి వరుణ్ నుదుటి మీద పడిన చెమటలు చూసి ఆ ఫీల్ని తను ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. బ్లౌజ్ అండ్ లంగా కూడా తీసేసి తనే దగ్గరుండి షర్ట్ అండ్ ప్యాంట్ వేసి చేతికున్న బ్యాంగిల్స్ కూడా తీసేశాక హెయిర్ లూజ్ చేసి జాగ్రత్తగా తన తలని పిల్లో మీదకి చేర్చి ప్రేమగా ముద్దాడి గుడ్ నైట్ వర్ష అని చెప్పి కింద పడిన సారీ బ్లౌజ్ లంగాలని బాస్కెట్లో వేసి తను ఫ్రెష్ అవ్వడానికి టవల్ తీసుకుని వాష్రూమ్లోకి వెళ్తాడు. వరుణ్ వెళ్ళగానే బెడ్ మీద కూర్చొని చాలా 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 నచ్చేస్తున్నావు వరుణ్, నీకు దూరంగా ఉండడం నిజంగా చాలా కష్టంగా ఉంది. ఈ విషయం నీకు చెప్తే నిన్ను ఆపడం చాలా కష్టం, అందుకే నీ మీద ప్రేమ ఉన్నా నీకు చెప్పట్లేదు. త్వరగా నిన్ను మామయ్యని కలిపేసి పూర్తిగా నీ భార్యగా మారిపోవాలని ఉంది వరుణ్ అని వరుణ్తో రాబోయే ఆ తీపి అనుభవాలు గుర్తు రావడంతో వర్ష బుగ్గలు సిమ్లా యాపిల్ లాగా అవుతాయి. ఈలోపు వాష్రూమ్ డోర్ సౌండ్ వినిపించడంతో మళ్ళీ ఎప్పటిలాగే పడుకుంటుంది. వరుణ్ ఫ్రెష్ అయ్యి నైట్ వేర్ తీసుకుని టవల్ కౌచ్లో పడేసి ల్యాప్టాప్ తీసుకుని బెడ్ మీద సెటిల్ అయ్యి వర్ష మిడిల్లో ఆపిన వర్క్ని కంటిన్యూ చేస్తాడు. ఇంకా రాడేంటి, ఏం చేస్తున్నాడు అని ఒక కన్ను తెరిచి చూసిన వర్షకి వరుణ్ ల్యాపీ ముందు కూర్చోవడం చూసి టైం 10 అవుతుంటే ఈ టైంలో ల్యాపీ ముందు కూర్చున్నాడు ఏంటి, రాను రాను నిజంగా బీచ్లా తయారవుతున్నాడు అని తిట్టుకుంటూ తనకి నిద్ర రావడంతో వరుణ్ వైపు చూస్తూ నిద్రలోకి జారుకుంటుంది. వరుణ్ వర్క్ అంతా ఫినిష్ చేసేసరికి నైట్ 2 అవుతుంది. చేసిన వర్క్ అంతా సేవ్ చేసి ల్యాపీని షట్ డౌన్ చేసి దాన్ని టేబుల్ మీద పెట్టేసి 4 hours నుండి కదలకుండా వర్క్ చేయడంతో బాడీను అటు ఇటు స్ట్రెస్ చేసి కాసేపు బాల్కనీలోకి వెళ్ళి ఆకాశంలోకి చూస్తూ ఉండిపోయాడు. తన జీవితంలో ఈ 1 monthలో చాలా చాలా చేంజెస్ వచ్చాయి. తనకి దక్కదు అనుకున్న వర్షాన్ని దక్కించుకోవడమే కాకుండా తన ప్రేమని గెలుచుకున్నాడు. తనే ప్రపంచంగా బ్రతుకుతూ ఉన్నాడు. అందుకే తన క్యారెక్టర్ ఇష్టాలన్నీ మార్చుకొని వర్షకి నచ్చినట్టుగా మారి వర్ష మనసులో ప్లేస్ సంపాదించి తనతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నాడు. తనకిప్పుడున్న ముఖ్యమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది వర్షానే. తన కోసం ఎంత దూరమైనా వెళ్ళడానికి వెనకాడడు. ఆకాశం వైపు చూస్తూ, చిన్నప్పటి నుండి నేను ఎంత ఒంటరిగా పెరిగానో నీకు బాగా తెలుసు. ఏనాడు ఇది కావాలి అని నేను నిన్ను అడగలేదు. తల్లిదండ్రుల ప్రేమ లేకుండా పెరిగా. అలాంటి ప్రేమ నాకు నా వర్ష దగ్గర దొరికింది. తనతో నేనున్నప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇలాగే ఎప్పటికీ నేను వర్ష ఉండేలాగా బ్లెస్ చెయ్యి. మేము త్వరలో ముగ్గురం అవ్వాలి. నేను నా ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలి. నన్ను చూసి ఎవరైతే నన్ను అనాథ అని ఏడిపించేవారో వాళ్ళ ముందుకు వెళ్ళి నాకు ఫ్యామిలీ ఉంది అని గర్వంగా చెప్పాలి. ఈ లైఫ్కి ఇదే నా ఫస్ట్ అండ్ లాస్ట్ కోరిక.
మా కోరికను త్వరగా నెరవేర్చు అని అనుకుంటూ కాసేపు అలాగే అక్కడే ఉండి ఆ తర్వాత బాల్కనీ డోర్ క్లోజ్ చేసి షర్ట్ తీసి వర్షాన్ని గుండెల మీదకి చేర్చుకొని గట్టిగా హత్తుకొని ప్రశాంతంగా కళ్ళు మూసుకొని నిద్రపోతాడు వరుణ్. ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.